హాయ్ అందరికీ వెల్కమ్ టు హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈరోజు నేను పునుగులు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ పునుగులు అనేటివి చాలా రకాలుగా చేస్తారండి. నేను ఇక్కడ దోశ బ్యాటర్ యూస్ చేసి ఈ పునుగులు తయారు చేస్తున్నాను. సో ఈ పునుగులు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, ఆ దోశ బ్యాటర్ నుండి మనకి ఎంత కావలిస్తే అంత పిండిని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే కొంచెం వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చూడండి కొంచెం జారుగా ఉంది. సో ఇది పునుగులు వేయడానికి వీలుగా ఉండదు. సో ఇందులో ఇది కొంచెం గట్టిపడడానికి ఇందులో 2 స్పూన్స్ మైదా పిండి అండ్ 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి గట్టిపడేంత వరకు ఇందులో మనం దీనిని అంతటిని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే మనకి పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా చేతితో కలుపుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి చిన్న చిన్న ఉండలుగా మనం చిన్న చిన్న బజ్జీలా ఇందులో ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల త్వరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మనకి అంత బాగా ఉడకవన్నమాట. సో ఇలా చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవడమే. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా మనం తినేయడమే. చూడండి, ఈ కలర్లో వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో వీటిని మనం పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ తినేయచ్చు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం బియ్యం పిండి కొంచెం యూజ్ చేయడం వల్ల ఇవన్నిటివి ఈ పునుగులు అనేటివి చాలా క్రిస్పీ అంటే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పునుగులు అనేటివి ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు, దోశ పిండితో చేసుకోవచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.